శ్రీ సౌమ్యనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలండి. నందలూరులోని పూర్తి వివరాలైతే పూర్తిగా చెప్పాననమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వైఎస్ఆర్ కడప జిల్లాలోని నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల విశేషాల గురించి అయితే తెలుసుకుందామండి. ముందుగా ఒక విషయం చెప్తాను. నేను కూడా ఇటీవల శనివారం ఈ ఆలయానికైతే వెళ్ళాను. ఇప్పటికే బ్రహ్మోత్సవాలు ఇంకా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ భక్తుల రద్దీ చూశారు కదా! చాలా ఎక్కువ మంది వచ్చారండి. స్వామివారి దర్శనం చేసుకోవడం నాకు దాదాపు 3 అవర్స్ టైం పట్టిందనమాట. అందుకే బ్రహ్మోత్సవాల సమయంలో ఎంత రద్దీ ఉంటుందో ఇంకా ఊహించండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని తలపించే ఈ ఆలయంలో 7 అడుగుల ఎత్తైన నల్లరాతి మూల విరాట్ అభయ హస్తంతో మనకు స్వామివారి దర్శనం ఇస్తారు. తిరుమలలో కటివరద హస్తంతో దర్శనం ఇస్తే, ఇక్కడ అభయ హస్తంతో భక్తులకు ఆశీర్వదించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఈ ఆలయానికి 11వ శతాబ్దంలో చోళరాజులు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారంటండి. ఎలాంటి కృత్రిమ కాంతి లేకుండానే సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకేలా నిర్మించడం నాటి శిల్పులకు గొప్ప ప్రతిభకు నిదర్శనమనే చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మోత్సవాల విశేషాలు చూద్దామండి. జూలై 21 నుంచి మనకు 31 వరకు సౌమ్యనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలన్నమాట. జూలై 21 తేదీన అంకురార్పణతో స్టార్ట్ అవుతుంది. ధ్వజారోహణం ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక 22న శేషవాహనం, 23న కల్పవృక్ష వాహనం పల్లకి సేవ ఉంటుంది. 24న స్వర్ణ తిరుమంజనం, 25 గజవాహనం, 26 అత్యంత ముఖ్యమైన గరుడ సేవ, 27 చంద్రప్రభ వాహనము, 28 శ్రీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం, 29 రథోత్సవం, 30న చక్రస్నానం, 31న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణోత్సవం, గరుడ సేవ, రథోత్సవాల రోజులలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజులలో వెళ్ళాలనుకుంటే వీలైనంత ముందుగానే ఆలయానికి చేరుకోవడం చాలా మంచిది. సాధారణ రోజులలో ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి తెరిచి ఉంటారు. అయితే బ్రహ్మోత్సవ సమయంలో అవసరాన్ని బట్టి దర్శన సమయాలైతే మార్పులు ఉంటాయి అని చెప్పారు. ఇక్కడ ఏవైనా సందేహాలుంటే మనం టీటీడీ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం గురించి అడిగితే పూర్తి వివరాలైతే తెలియజేస్తారంటండి. విశేషం ఏంటంటే ఈ ఆలయంలో టీటీడీ ద్వారా తిరుమల ప్రసాద లడ్డు ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుందంట. కాబట్టి దర్శనం అనంతరం ఈ ప్రసాదాన్ని మనం తీసుకోవచ్చు. ఇక ఆలయానికి చేరుకోవడం కూడా చాలా సులభం. కడప బస్టాండ్ నుంచి తిరుపతి, రాజంపేట, రేణిగుంట వైపు వెళ్లే దాదాపు అన్ని బస్సులు నందలూరు మీదుగానే వెళ్తాయి. కడప నుంచి 45 నిమిషాలైతే మనకు జర్నీ ఉంటుందండి. మహిళలకైతే ప్రభుత్వ ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. మీకు అవకాశం ఉంటే ఈ 11 రోజుల బ్రహ్మోత్సవాలు తప్పకుండా పాల్గొని శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దివ్య దర్శనం చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఎవరైనా మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇప్పటికే నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని దర్శించి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలపండి. జై శ్రీ సౌమ్యనాథ స్వామికి జై. గోవింద గోవింద.